ఉదయకాల ప్రార్థన. సర్వోన్నతుడా, సకల సృష్టికి కారణభూతుడా, స్తోత్రాలు నాయన, స్తుతులు చెల్లిస్తూ ఉన్నాము. గతించిన రాత్రి కాలమంతను కూడా మీ విలువైన మీ కృప కలిగిన హస్తాన్ని చాపి మీ రెక్కల చాటున మా అందరిని భద్రపరిచి తండ్రి, ఈ యొక్క సోమవార కాల సమయంలో సజీవ లెక్కల్లో మా అందరిని తండ్రి నిలవబెట్టారు. ఎస్ లార్డ్, మా బలం కాదు నాయన, మాకున్న జ్ఞానం కాదు ప్రభువా, మీ కృపను బట్టే మేము సజీవులంగా ఉన్నాము. అందును బట్టి మీకే మహిమ, ఘనత, ప్రభావాలు చెల్లిస్తున్నాం తండ్రి. నీవు నడుచున్నప్పుడు నీ అడుగులు ఇరుకున పడదు, నీవు పరుగెత్తున్నప్పుడు నీ పాదము త్రిల్లదు అని సామెతల గ్రంథం 4వ అధ్యాయం 12వ వచనం ద్వారా ఈ ఉదయమున మాకు జ్ఞాపకం చేస్తున్నారు. ఎవరైతే మిమ్మల్ని నమ్ముకొని ఈ రోజున వారి కార్యాలు ప్రారంభిస్తున్నారో, ఎక్కడికైతే వెళుతున్నారో, అయా ఏ ప్లేస్లో అయితే వారు ఉంటున్నారో అక్కడ వారికి ఏ ఇబ్బంది రాదని, ఎవ్వరు కూడా వారిని ఇరుకున పెట్టలేరని, ఎక్కడ కూడా ఎవ్వరు వారిని పడి వేయలేరని తండ్రి చాలా సుస్పష్టంగా తెలియజేస్తున్నారు. ఈ ప్రార్థనలో, ఈ ఉదయకాలంలో ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరి జీవితంలో ఈ యొక్క బలమైన మాటలను స్థిరపరచండి, నెరవేర్చండి. వారు తండ్రి ఎక్కడ త్రొట్టిల్లకుండా, ఎక్కడ ఎవరి చేతుల్లో చిక్కుపడకుండా కాపాడండి నాయన. ఈ ఉదయాన ఈ ప్రార్థనలో ఎవరైతే బిడ్డలు ఏకీభవిస్తున్నారో వారందరిని బట్టి పేరు పేరున అడుగుతున్నాము, ప్రార్థిస్తున్నాము. వారందరి జీవితాల్లో గొప్ప అద్భుత కార్యాలు జరిగించండి అయ్యా, మహిమ కలిగిన కార్యాలు జరిగించండి ప్రభువా. అయా, ఈ రోజున ప్రతి బిడ్డ పనిని బట్టి అడుగుతున్నాం. వారు ఏ పనులైతే కలిగి ఉన్నారో, ఏ ప్రాంతాల్లో ఏ ఉద్యోగం, ఏ వ్యాపారం చేస్తూ ఉన్నారో, పరిచర్యలు చేస్తూ ఉన్నారో, అయా కూలి పనులు చేసుకుంటూ ఉన్నారో వారందరినీ దీవించండి. కావలసిన శక్తి దయచేయండి, కావలసిన బలాన్ని దయచేయండి, జ్ఞానాన్ని దయచేయండి. వారు వారి పనుల్లో ముందుకు సాగే విధంగా వారిని ఈ రోజున ఆశీర్వదించండి ప్రభువా. నూతన కార్యక్రమాలు కూడా బిడ్డలు ప్రారంభిస్తున్నారు. మీ దీవెనలు వారికి దయచేయండి తండ్రి. అదేవిధంగా ఎవరైతే బిడ్డలు ప్రయాణాల్లో ఉన్నారో ఈ రోజున వారందరిని బట్టి అడుగుతున్నాం. వారి ప్రయాణం అంతటిని క్షేమకరంగా మార్చండి. వారు వెళ్తున్న వాహనాలను, వారు వెళ్తున్న మార్గాలను మీ స్వాధీనంలోనికి తీసుకొనండి తండ్రి. కాపాడండి ప్రభువా. దూతల రక్షణ దయచేయండి నాయన. మరలా వారి గమ్య స్థానాలకు చేర్చబడుటకు కృప అనుగ్రహించండి తండ్రి. అదేవిధంగా ఎవరికి ఈరోజు ఏ లేమి లేకుండా కూడా సహాయం దయచేయండి. ఆకలితో ఎవ్వరు బాధపడకుండా తండ్రి మీరే తండ్రి సమృద్ధిని దయచేయండి. మీ మహిమైశ్వర్యంలో ప్రతి అవసరతను తీర్చండి నాయన. ఆర్థికంగా బలపరచండి ప్రభువా. మంచి ఆరోగ్యంతో ప్రతి బిడ్డను కూడా తృప్తిపరచమని అడుగుతున్నాం తండ్రి. అదేవిధంగా మీ నామానికి మేము ఆయాసకరంగా, మేము వ్యతిరేకంగా మా మాటలు ఉండకుండా, మా క్రియలు ఉండకుండా మమ్మల్ని ఈరోజు మీరు నడిపించండి తండ్రి. మేము సాక్ష్యం కోల్పోయే వ్యక్తులుగా ఉండకుండా కృప దయచేయండి ప్రభువా. నాయనా, బిడ్డలు ఒంటరిగా గృహాల్లో ఉంటున్నారు తండ్రి. వారిని ఎవ్వరు, ఏ దుష్టుడు కూడా ముట్టకుండా కాపాడండి ప్రభువా. అదేవిధంగా తండ్రి, ఈ రోజున ఎగ్జామ్స్ కోసమని, ఇంటర్వ్యూస్ కోసమని బిడ్డలు వెళ్తున్నారు. మంచి జ్ఞానం వారికి దయచేయండి, జ్ఞాపక శక్తిని అనుగ్రహించండి. హాస్పిటల్స్కి వెళ్తున్నారు. ఆ రిపోర్ట్స్, ఆ డెలివరీస్, ఆపరేషన్స్ అన్నీ కూడా వారికి సానుకూలంగా ఉండుటకు కృప దయచేయమని అడుగుతున్నాం తండ్రి. అయా, ఈ రోజున అపవాది చిక్కుల్లో ఎవ్వరు కూడా పడిపోకుండా జ్ఞానం కలిగి ఉండే కృప దయచేయండి. సమయాన్ని సద్వినియోగం చేసుకుంటూ, తోటి వారిని ప్రేమిస్తూ, క్షమిస్తూ, అయా ఈ రోజున తండ్రి మీ ప్రేమను కనపరుస్తూ మేమందరము కూడా మీ పైన విశ్వాసం ఉంచి జీవించే కృప అనుగ్రహించమని, మీ కృపను బట్టి బర్త్డేలు, యానివర్సరీలు సెలబ్రేట్ చేసుకుంటూ ఉన్న ప్రతి ఒక్కరిని దీవించమని, ఆశీర్వదించమని, అయా మేము కొందరికైనా మీ నామాన్ని ప్రకటించే కృపను కూడా మాకు ఈరోజు అనుగ్రహించమని, ప్రేమ కలిగిన యేసుక్రీస్తు వారి నామంలో ఈ ప్రార్థన అడుగుతున్నాం తండ్రి. ఆమెన్.